నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుని మంచి క్రియలు కలిగి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే దేవుని దగ్గరికి తిరిగి చేర్చబడటానికి నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నారు. యేసుక్రీస్తు అనే నామం పేరిట ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్ప చూడండి. దేవుడే మానవుడే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి, మానవ పోలికలో వచ్చి మన కొరకు శిలువ మరణం పొంది మన నిమిత్తము ఆయన పాప ప్రాయశ్చిత్తార్థమై తన అమూల్యమైన రక్తాన్ని సిందించి అరమరిక లేకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా తేటగా మనకు తెలియచేసి ఆయన వెళ్ళారు. మీరు ఇక్కడి వారు కాదు, మీరు పర సంబంధులు, పరలోక సంబంధులు. మీ పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం మీ ఇష్టానుసారంగా జీవించకుండా, మీకు నచ్చినట్టు బ్రతకకుండా, నేను చెప్పినట్టుగా, నేను నడిచినట్టుగా, నేను జీవించినట్టుగా మీకు మాదిరిని నేను ఏ ఏ విషయాల్లో చూపించానో అలా ప్రతి విషయంలో నన్ను పోలి మీరు నడుచుకుంటే గనక తప్పకుండా నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయము. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. అక్కడ నీతి మాత్రమే నివసిస్తుందంట. అక్కడ అవినీతి, దుర్నీతి, స్వనీతి, దుర్మార్గం, దుష్టత్వం, పాపము, చెడుగు, అపవిత్రత ఏమీ ఉండవు. కేవలం నీతి మాత్రమే నివాసం చేస్తుంది. నీతి అనగా మంచి క్రియలు, ఇతరుల చేత చెప్పించుకునేటట్టుగా కాకుండా ఇతరులకు మనమే చెప్పే స్థాయికి ఎదుగుదాం. చూసారో అది నీతి అంటే. నీతి ప్లస్ మంచి క్రియలు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. నీతి ఉన్న వారిలో మంచి క్రియలు ఉంటాయి. మంచి క్రియల ద్వారానే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. పరిశుద్ధులుగా దేవుని చేత సాక్ష్యం పొందుతాము. పరలోకం కొరకు మనలో నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఉండాలో ఆలోచన చేయండి. అక్కడ నీతిగా జీవించేవారు మాత్రమే నివాసం చేస్తారు. నీతి నివసించునంటే దాని అర్థం ఏంటి? ఈ భూమి మీద ఎవరైతే నీతిగా బ్రతుకుతారో అలాంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, అలాంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అట్టివారు మాత్రమే ఆ పరలోకంలో నివాసం ఉండటానికి యోగ్యులుగా ఎంచబడతారు. అలాంటి వారికి మాత్రమే దేవుడు తాను సిద్ధపరిచినటువంటి ఆ నివాసములలో ప్రవేశించే అర్హత ఉంటుంది.